ఈ యొక్క ఉదయకాల సమయమున క్రీస్తుతో ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు. ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్న మాటలు ఏమిటనగా, యెరెమీయా 30:17 చూసినట్లయితే, అయితే నేను నీకు ఆరోగ్యమును కలుగజేసేదను, గాయములను మాన్పేదను, ఇదే యెహోవా వాక్కు. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే చాలా మంది అనారోగ్యం గుండా ఉంటున్నారు. వారికి ఆ యొక్క అనారోగ్యం నుంచి నాకు స్వస్థత కలగకుండా పోతుందేమో, ఇదే స్థితిలో నేను మరణిస్తానేమో, అదేవిధంగా హాస్పిటల్లో ఉంటున్న వారు కూడా ఉంటున్నారు. చాలామంది మనం చూసినట్లయితే చాలామంది కిడ్నీ సమస్యల ద్వారా, అదేవిధంగా నరాల బలహీనతల ద్వారా కానీ, అదేవిధంగా ఎన్నో రకాల వ్యాధులు గుండా వాళ్ళు ఉంటున్నారనమాట. ఎందరో ఈ యొక్క వ్యాధి నుంచి నాకు విడుదల దొరుకుతుందేమో, డాక్టర్లు ఏమో చేతులు ఎత్తేసారు, ఇంకా నువ్వు బ్రతకడం అనేది చాలా కష్టము, దేవుడే ఇంకో చూసుకోవాలని చెప్పి ఉన్నారేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు నీకు సూటిగా మాట్లాడుచున్నాడు. ఏమిటనగా, ఈ క్షణం మందే దేవుడు విశ్వసించినట్లయితే నీకు ఆరోగ్యమును కలుగు చేసేదను, గాయములను మాన్పేదను. ఏ గాయమైతే ఆరకుండా ఉంటున్నదో, ఏ యొక్క హృదయంలో వేదన గుండా, అదేవిధంగా నొప్పులు గుండా ఉంటున్నారో, ఏ యొక్క వ్యాధి గుండా ఉంటున్నారో, ప్రతి ఒక్క వ్యాధి కూడా డాక్టర్లకి సాధ్యం కాదేమో, దేవునికి మాత్రము సమస్తమును కూడా సాధ్యమని దేవునికి వాక్యం చెప్తున్నది అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఆవు గింజంత విశ్వాసం ఉన్నా కూడా చాలన్నమాట. ఈ యొక్క కొండ ఇక్కడి నుంచి వెళ్ళంటే వెళ్ళిపోతుంది అనమాట. అదేవిధంగానే ఒక విశ్వాసం కలిగి దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, ఇక అనారోగ్యం గుండా నుంచి నాకు విడుదల దొరుకుతుందని ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో, ఆ క్షణం మంది దేవుడు నిన్ను బాగు చేసి స్వస్థపరుస్తాడు అనమాట. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే ఉత్తర కొరియాలో ఉన్నటువంటి పాల్ ఎంగిచో ఆ యొక్క దేవుని సేవకుడు ప్రపంచంలోనే అతి పెద్ద మందిరము కట్టి ఉన్నాడనమాట. అదేవిధంగా ఆ యొక్క దేవుని సేవకు రాకముందు చిన్నప్పుడు, అదేవిధంగా కిడ్నీల సమస్యల గుండా, అనారోగ్యం గుండా ఉంటున్నప్పుడు, ఊపిరితిత్తుల సమస్యల గుండా ఉంటున్నప్పుడు ఆ యొక్క సేవకుడు చనిపోతాడని ఒక రూమ్లో ఉంచి ఉన్నారనమాట. ఆ సమయంలో ఒక చిన్న పాప వెళ్ళి ఆ యొక్క సేవకుడికి వెళ్ళి కొత్త నిబంధన పుస్తకం ఇచ్చే చదవలేదు, మరలా ఇచ్చే చదవలేదు, ఆ యొక్క బిడ్డను కసురుకున్నాడు అనమాట. మరొక్కసారి ఎందుకు ఈ పాప ఇచ్చింది, మనము కసిరిన కూడా వెళుతుంది, మరలా చదువు అని చెప్తున్నది, ఏముంది యొక్క గ్రంథంలో అని చెప్తే, ఆ యొక్క గ్రంథంలో చదువుతూ ఉంటే ఆ యొక్క విశ్వాసం కలిగి ఆ యొక్క ఊపిరితిత్తుల సమస్యల నుంచి గొప్ప విడుదల దయచేసి దేవుడు ఆయనను ఆ యొక్క రోగం నుంచి దగ్గర 70-80 సంవత్సరాలు ఆయన బ్రతికి ప్రపంచంలో అతిపెద్ద మందిరం కట్టి, అతిపెద్ద మందిర విశ్వాసం కలిగిన యొక్క దేవుని సేవకుడుగా నిలిచి దేవుడు నిలబెట్టి ఉన్నాడు అన్నమాట. విశ్వాసం కలిగి మనం జీవించాలని ప్రభు పేరట మనవి చేస్తూ, ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం ద్వారా మనకు వాక్యం ఇచ్చున్నాడు. ఆ వాక్యాన్ని తగ్గ విశ్వాసం కలిగి మనం జీవించి, ఆ దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క చిత్తం ద్వారా, దేవుని యొక్క సంకల్పం ద్వారా మనము ఆ యొక్క ఆశీర్వాదములు, ఆ యొక్క ఆరోగ్యమును మనం పొందుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమున్న మా తండ్రి, ప్రేమగలనైనా, కృపగలనైనా, దయగల తండ్రి, ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడున్నారు. ఎందరైతే ఈ యొక్క వాక్యమును వింటున్నారో, చూస్తున్నారో, ఈ యొక్క అనారోగ్యం గుండా ఉంటున్నారో మాకైతే తెలియదు, కానీ మీకు తెలుసునైనా వారి అరికాళ్ళు మొదలుకొని నెత్తి వరకు యేసు రక్తం ద్వారా విడుదల, యేసు రక్తం ద్వారా స్వస్థతను కలిగించమని, ఈ క్షణం దేవుడికి విడుదలను దయచేయమని యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన విని ఉన్నారని మేము మనస్ఫూర్తిగా నమ్ముచు విశ్వసిస్తూ క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.